గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. బాహుబలి బడ్జెట్ అన్నటువంటి వార్త ఒకటి హైలైట్ చేశారు. ఇందులో 3,22,359 కోట్లతో రాష్ట్ర పద్దు ఏపీ చరిత్రలో ఇదే అత్యధికం. ఈనాడు హైలైట్ చేసింది. విధ్వంసం నుంచి పునర్నిర్మాణం, ఎలక్షన్, సంక్షేమం, అభివృద్ధి సమతూకం, ఎన్నికల హామీల అమలుకు పెద్దపీట, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించి ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్న ఘనమైన లక్ష్యాల సాధనకు పటిష్టమైన పునాదులు వేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడుతూ గత వైకాపా ప్రభుత్వం ఇది 5 ఏళ్లలో విధ్వంసం చేసిన వ్యవస్థలన్నీ గాడిలో పెడుతూ 2025-26 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక పద్దును ప్రభుత్వం ఆవిష్కరించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను 3,22,359 కోట్ల ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. 48,341 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ని ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. సంక్షేమానికి, అభివృద్ధికి హామీల అమలుకు సంప్రదాయాన్ని ఇస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు బడ్జెట్లో విస్తృత కసరత్తు చేశారు. వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్ల ఏర్పడిన సవాళ్లు, ఇబ్బందులు అడుగడుగున అడ్డు తగులుతున్న వాటిని అధిగమిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణానికి బాటలు వేశారు. అసాధారణ రీతిలో 40,635 కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించారు. సంక్షేమానికి, అభివృద్ధికి హామీల అమలు సమతూకంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారం దిశగా అడుగులు వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. సంపద సృష్టించడం, ఆ ఫలాన్ని పేదలకు అందించడం ద్వారా వారి ఆర్థిక పరిపుష్టికి బాటలు వేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఏటా నెలకడగా 15% పైగా జీఎస్డీపీ వృద్ధి సాధించడం ద్వారా 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ చేర్చాలన్న బృహత్ లక్ష్యంతో స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రాన్ని ప్రభుత్వం రూపొందించి దాన్ని చేరుకునేందుకు 10 మార్గదర్శక సూత్రాలు రూపొందించి వాటి సాధనకి ఈ బడ్జెట్లో అనేక ప్రతిపాదనలు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విచిత్రం ఏంటంటే మొత్తం వీళ్ళే డిసైడ్ చేసేస్తారు ఇది అద్భుతంగా ఉందన్నట్టుంది. సరే, ఇదివరకు అధ్వానంగా ఉందని వీళ్ళే చేస్తారు. ఇందులో సమతూకం పాటించేశారు. దీంట్లో సంక్షేమానికి సంబంధించి ఆల్రెడీ జరిగిపోతున్నాయి అయ్యి అన్నటువంటిది. సూపర్ 6లో 3 హామీలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఫస్ట్ ఏడాది ఒకే ఒక్క హామీ, రెండో ఏడాదికి కేవలం 2 హామీలు, ఇంకా 3. ఇవన్నీ అధికారంలోకి రాగానే ఇస్తామన్నవన్నీ పక్కకి వెళ్ళిపోతే దాన్ని సంక్షేమం ఇచ్చేస్తున్నారు అన్నటువంటి కోణం. రెండోది వచ్చేటప్పటికి ఎప్పుడో 2047 నాటికి ఆ రోజుకి ఎట్టాగూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు అభివృద్ధి చెందితే ఇప్పుడు మేము సర్టిఫికెట్ ఇస్తున్నాం అప్పటిదానికి. ఇప్పుడు 2020లో బాగుపడితే తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అది మా వాళ్ళ వల్లనే అని ఎట్లయితే చెప్తారో అట్లా వాస్తవంగా ఆ తర్వాతన ఆ పత్రం తర్వాతన అసలు ప్రభుత్వం ఎక్కడుంది తెలంగాణలో? తెలుగుదేశం పార్టీ 2004 తర్వాతన ఎక్కడుంది అసలు తెలుగుదేశం పార్టీ? అక్కడ మరి సక్సెస్ అయింది కదా. అవన్నీ కూడా ఖాతాలో వేయాలి. అట్లాంటి ఒక విచిత్రమైన అంటే వార్తలు వార్త వాస్తవం ఏంటో కాదు, వార్తని నువ్వెలా ఆలోచించాలి, మేము ఇలా డిసైడ్ చేసాం కాబట్టి వీళ్ళైతే కరెక్ట్, వీళ్ళందరూ దుర్మార్గులు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి టాక్టికల్తో నడిచే వార్తావాహినికి సంబంధించినటువంటి అంశం. అయితే ఒప్పందం కుదుర్చుకుంటారా లేదా? జెలెన్స్కీపై ట్రంప్ ఆగ్రహం, మీ తీరు మూడో ప్రపంచ యుద్ధం తెచ్చేలా ఉందని వ్యాఖ్య. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే, లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని తెగేసి చెప్పారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం శ్వేతసౌధానికి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కి ఇది ఆగ్రహం తెప్పించింది. 30 గంట సేపు సాగిన భేటీలో చివరి 10 నిమిషాలు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని మాట్లాడే పద్ధతి ఇది కాదని ట్రంప్ ఖండించారు. మీరు చాలా ధైర్యవంతులు, కానీ మీరు మాతో ఒప్పందం కుదుర్చుకోవాలి, లేదంటే మేము తప్పుకుంటాం, అప్పుడు మీరు ఒక్కరే పోరాడుకోవాలి. మాతో లావాదేవీకి ఇది సరైన పద్ధతి కాదు, ఏమాత్రం కృతజ్ఞత లేకుండా అమర్యాదగా మీరు ప్రవర్తిస్తున్నారు, డిమాండ్ చేసే పరిస్థితుల్లో మీరేం లేరని జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. లక్షల మంది ప్రాణాలతో జూదమాడుతున్నాను, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయచ్చని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. చర్చను అర్ధాంతరంగా ముగించేశారు. అధ్యక్షుడి కార్యాలయానికి వచ్చి విలేకరుల సమక్షంలో ఎలా మాట్లాడతారని వాన్స్ మండిపడ్డారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ ఉగ్రవాదిగా జెలెన్స్కీ అభివర్ణించారు. అలాంటి అంతకంతో నియంతతో రాజీ పడాల్సిన అవసరం లేదన్నారు. శాంతి ఒప్పందం కుదరాలంటే కొన్నింటో రాజీ పడకదని తప్పదని ట్రంప్ చెప్పారు. ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే శ్వేతసౌధ నుంచి జెలెన్స్కీ బయటకు వచ్చేశారు. ముందు అనుకున్న ప్రకారం అయితే ఇద్దరు సంతకాలు చేసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడాల్సి ఉంది. శాంతియుత దౌత్య చర్చలకు వేదికగా నిలిచే ఓవల్ కార్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఉలికిపాటు కలిగించాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆ బూతుల స్క్రిప్ట్ సజ్జలదే. ఆయన చెప్పినట్టే ప్రెస్ మీట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భార్గవరెడ్డి ఆ వీడియోను వైరల్ చేశారు. వైకాపాతో కుమ్మక్క కులచిచ్చు పెట్టేలా కుట్రపూర్తి వ్యాఖ్యలు. నేరం అంగీకరించిన పోసాన్ని నేరాంగీకార పత్రం కోర్టులో సమర్పించిన పోలీసులు. వైకాపా నేత రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ప్రెస్ మీట్లు, ప్రసంగాల్లో తాను అసభ్య దోషంలో రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాను సినీ నటుడు వైకాపా నాయకుడు పోసాని కృష్ణమూర్తి అంగీకరించారు.
వైకాపా సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసేవారని చెప్పారు. కులాల మధ్య చిచ్చుపెట్టి తద్వారా వైకాపాకు రాజకీయంగా లబ్ధి కలిగించాలని కుట్రతోనే వారితోనే కుమ్మక్కై ప్రెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేశారని వివరించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్టైన పోసాని పోలీసులు ఎదుటి నేరాన్ని అంగీకరిస్తూ నేరాంగీకార పత్రంపై సంతకం చేసిన గురువారం రాత్రి పోలీసులు కోర్టులో సమర్పించిన నేరాంగీకార పత్రంలో ప్రధాన అంశాలు ప్రస్తుతం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన భార్య పిల్లల గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడాను, ఆయన అభిమానులను రెచ్చగొట్టారు, రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించేలా వ్యాఖ్యానించాను, మంత్రి నారా లోకేష్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశా, అశ్లీల పదజాలంతో విమర్శించా అంటూ వీటన్నిటికీ కారణం సజ్జలే అన్నటువంటి పాయింట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే మంచు చర్యల కింద 22 మంది ఇప్పటికే 33 మందిని రక్షించిన బలగాలు ఉత్తరాఖండ్లో ప్రమాదం, ఉత్తరాఖండ్ మంచు చర్యలను తొలగించే పనులు నిర్వర్తిస్తున్న కార్మికులు 55 మంది అనూహ్యంగా వాటి కింద చిక్కుపోయారు. ఒక్కసారిగా పైనుంచి మంచు పెళ్లలు వారిపై పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. సహాయక బృందాలు 33 మందిని రక్షించగలిగాయి. మిగిలిన 22 మంది ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో చమోలి జిల్లాలోని మనా గ్రామం వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది భారత్ టిబెట్ సరిహద్దులు మన దేశానికి చెందిన చివరి గ్రామం. జాతీయ రహదారిపై భారీగా పేరుకుపోయిన మంచు మేటలను సరిహద్దు రహదారుల సంస్థ BRO సిబ్బంది తొలగిస్తున్నప్పుడు దుర్ఘటన జరిగింది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3200 మీటర్ల ఎత్తులో ఉంది. మంచుతో కూడిన వర్షం దట్టంగా కురుస్తుండటం, చీకటి పడిపోవడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. వాస్తవాలను తొక్కిపెట్టిన జగన్ అంటూ ఆరోపణలని విజయమ్మ షర్మిలపైన కుటుంబ వివాదాల పరిష్కారాన్ని కార్పొరేట్ ప్లాన్ ఆశ్రయించారు. పిటిషన్లను కొట్టేయండి. NCLTకి నివేదించిన సరస్వతి పవర్ డైరెక్టర్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదలాయింపులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవాలను తొక్కిపెట్టారని సరస్వతి పవర్ తరఫున అధికృత సంతకదారు డైరెక్టర్ చాగరి జనార్దన్ రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్కి నివేదించారు. సరస్వతి పవర్లో వాటాలను విజయమ్మ తన పేరుతో కంపెనీ చట్ట నిబంధనల ప్రకారం బదలాయించారని దీన్ని బోర్డు ఆమోదించిందన్నారు. జగన్ తన సోదరి షర్మిలతో ఉన్న కుటుంబ వివాదాల పరిష్కారానికి కార్పొరేట్ లాను అడ్డుపెట్టుకుని ట్రిబ్యునల్ ఆశ్రయించారన్నారు. వాటాదారు రిజిస్టర్లో పేర్లను మార్చారని తమ వాటాలను పునరుద్ధరించాలంటూ జగన్ భారతిరెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం ఎత్తువే. ఇందులో మొదట ప్రతివాదిగా ఉన్న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ తరపున అధికృత సంతకందారుగా 4వ ప్రతివాది హోదాలో డైరెక్టర్గా ఉన్న చాగరి జనార్దన్ రెడ్డి వేరువేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. జగన్ తదితరులు ఆధారాలు లేకుండా ట్రిబ్యునల్ తప్పుదోవ పట్టించారు. పిటిషన్ దాఖలు చేశారు. చట్ట ప్రకారం ఇది చెల్లుబాటు కాదు. కుటుంబ వివాదాల పరిష్కారానికి జగన్ భారతీయ కంపెనీ చట్టంలో సెక్షన్ 59 అడ్డుపెట్టుకుని ట్రిబ్యునల్ని ఆశ్రయించారు. ఈ సెక్షన్ కింద వాటాలపై హక్కులు నిర్ణయించలేరు. జగన్ తన పిటిషన్ల ఆరోపణలను విజయమ్మ షర్మిలపైన చేశారు. వాటికి కంపెనీతో సంబంధం లేదు అంటూ ఇచ్చినటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. అయితే భవిష్య నిధిపై వడ్డీ 8.25% 2024-25 ఆర్థిక సంవత్సరానికి వర్తింపు 7 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం. ఉద్యోగ భవిష్య నిధి EPFపై ఇచ్చే వడ్డీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.25%గా కొనసాగించాలని EPF నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలోనూ ఇంతే వడ్డీ రేటు అందించారు. ప్రస్తుతం EPFలో 7 కోట్ల మందికి పైగా చందాదారులు ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భవిష్య నిధిపై వడ్డీ రేటు 8.15%గా 23-24 8.25%కి పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరం దీన్నే కొనసాగించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్ణయించింది. 24-25 ఆర్థిక సంవత్సరం కానీ భవిష్య నిధి చందాదారుల నిధిపై 8.25% వడ్డీ రేటు జమ చేయాలని CBT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిఫార్సు చేసిన కార్మిక మంత్రి శాఖ వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే డాక్టర్ నాగేశ్వర రెడ్డికి భారతరత్న ఇవ్వాలి. తెలంగాణ హెల్త్ టూరిజం పాలసీకి ఆయన సేవలు అవసరం. డాక్టర్ నాగేశ్వర రెడ్డి సన్మాన్ సభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ నాగేశ్వర రెడ్డికి భారతరత్న రావాలని కోరుకుంటాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అవార్డు వచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే వంశీ అతని అనుచరుల నుంచి ప్రాణహాని బెయిల్ ఇస్తే కేసు తారుమారు చేస్తారు. 15 ఏళ్ల నోటీస్కి సమాధానం ఇచ్చిన సత్యవర్ధన్. అపహరణ కేసులో కీలక పరిణామం, తోటి ఖైదీలతో కలిపి ఉంచాలి వంశీ పిటిషన్ అంటూ వైకాపా నేత వల్లభనేని వంశీ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. నాకు వంశీ అతని అనుచరుల నుంచి ప్రాణహాని ఉంది, వాళ్ళకి బెయిల్ ఇస్తే నన్ను కిడ్నాప్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారని నన్ను అపహరించి బెదిరించి కోర్టులో వాళ్ళకి అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు వారికి బెయిల్ ఇస్తే ఈ కేసును కూడా తారుమారు చేస్తారని సత్యవర్ధన్ 15A నోటీసు సమాధానం ఇచ్చారు. దీన్ని పోలీసులు శుక్రవారం SC/ST కోర్టులో న్యాయాధికారికి సమర్పించారు. వంశీ బెయిల్ పిటిషన్పై అభ్యంతరాలు ఉంటే తెలపాలని SC/ST చట్టంలో నిబంధనల ప్రకారం బాధితులైన సత్యవర్ధన్కి పోలీసులు ద్వారా కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. వంశీ బెయిల్ విషయంలో సత్యవర్ధన్ సమాధానం కీలకం కాబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారంటే వంశీని ఎప్పట్లో రానియకుండా చేసేందుకు తగినటువంటి ఏర్పాటు ఇది. సత్యవర్ధన్ స్టేట్మెంట్ కోసం మరోవైపున వంశీ వాళ్ళు పిటిషన్ వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కోనేరు సత్యనారాయణకి షరతులతో ముందస్తు బెయిలు హైకోర్టులో ఊరట. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ KLEF ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణకి హైకోర్టులో ఊరట లభించింది. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం KLS విద్యాలయానికి A++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చారని CBI నమోదు చేసిన కేసులో ఆయనకు హైకోర్టు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ K. శ్రీనివాసరెడ్డి శుక్రవారం మేరకు తీర్పిచ్చారు. CBI నమోదు చేసిన కేసులో మొదటి నిందితుడిగా ఉన్న కోనేరు సత్యనారాయణ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన వ్యాజ్యంలో న్యాయవాదులు దుష్యంత్ రెడ్డి, నర్రా శ్రీనివాసరావు శుక్రవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. పిటిషనర్కి 70 ఏళ్లని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు. దర్యాప్తునికి సహకరిస్తారని
బెయిల్ మంజూరు చేయాలని కోరారు. సిబిఐ తరపు న్యాయవాది పిఎస్పి సురేష్ కుమార్ వాదనలు వినిపిస్తూ కేంద్ర హోంశాఖ అనుమతితో ఫోన్ల సంభాషణలు సిబిఐ రికార్డు చేసిందన్నారు. A++ గుర్తింపు కోసం న్యాక్ సభ్యులకు ల్యాప్టాప్లు, బంగారు ఆభరణాలు, ఫోన్లు ఇచ్చారన్నారు. వాటి కొనుగోలు బిల్లులని కేఎల్ వర్సిటీ పేరుపై ఉన్నాయని తెలిపారు. పిటిషనర్ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారన్నారు. ఈ దశలో బెయిల్ ఇస్తే దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని వాదించారు. పిటిషన్ కొట్టేయాలని కోరారు. ఇరువైపుల వాదనలో న్యాయమూర్తి పిటిషనర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఆ ఇద్దరు న్యాయవాదులపై తొందరపాటు చర్యలేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తరపుపై సామాజిక మాధ్యమాలు అసభ్యకర పోస్టులు పెట్టడంతో పాటు వాటిని వివిధ గ్రూపుల్లో వ్యాప్తి చేశారంటూ విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులో వైకాపా లీగల్ సెల్ అధ్యక్షుడు న్యాయవాది ఎం మనోహర్ రెడ్డి, లీగల్ సెల్లో చురుకైన పాత్ర పోషించిన న్యాయవాది పొనక జనార్దన్ రెడ్డి విషయంలో 2 వారాలు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 10కి వాయిదేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సాక్షి రామోజీ లేరు, విచారణ అక్కర్లేదు, మార్గదర్శి కేసు సమయం వృధా వ్యవహారం, డిపాజిట్ల వసూలుపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు, ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆర్టీఐ చూసుకుంటుంది. హైకోర్టుకు సూచించిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మార్గదర్శి ఫైనాన్షియల్స్కి లబ్ధి చేకూర్చేలా ఎత్తుగడలు చట్టవిరుద్ధంగా వేల కోట్ల డిపాజిట్ల సేకరణ నేరమన్న ఆర్బీఐ క్రిమినల్ ప్రొసీడింగ్సే ఎదుర్కోవాల్సిందే. రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియల్స్ హెచ్యూఎఫ్దే బాధ్యత. ఆయన మరణించినా కూడా విచారణ తప్పదని స్పష్టీకరణ. నాడు అక్రమాలు జరగలేదని ఇప్పుడు మాట మారుస్తున్నారంటూ ఉండవల్లి. మార్చి 7వ తేదీకి విచారణ వాయిదా. మార్గదర్శి ఫైనాన్షియల్స్ కర్త రామోజీరావు మరణించిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై విచారణ అవసరం లేదు. అనవసరమైన విచారణ జరిపి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మార్గదర్శి ఫైనాన్స్ చట్టవిరుద్ధంగా డిపాజిట్ వసూలు చేయడంపై ఫిర్యాదులు ఏవీ లేవు. పత్రికా ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా ఎవరు ముందుకు రాలేదు. అందువల్ల విచారణ జరిపి ప్రయోజనం లేదు. ఒకవేళ తర్వాత ఎవరిని ఫిర్యాదు చేస్తే వారి సంగతి రిజర్వ్ బ్యాంక్ చూసుకుంటుందంటూ ఇది తెలంగాణ హైకోర్టు ఎదుటి చంద్రబాబు ప్రభుత్వ వాదన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పిస్తున్న కేడర్కు నాయకత్వం మధ్య సమన్వయం లోపించింది. త్వరలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తా. టీడీపీ శాసనసభ సమావేశంలో చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఏదైతే కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి అంటే ఓ పక్కన తాజాగా జరిగినటువంటి మీటింగ్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను, అందుకు సంబంధించి నివేదికలు తెప్పించుకున్నాను సీఎం చంద్రబాబు చెప్పారు. వెలగపూడిలోని అసెంబ్లీ కమిటీ హాల్లో శుక్రవారం జరిగిన టీడీపీ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని పట్టించుకోవడం లేదు, అలా నిర్లక్ష్యం చేస్తున్న వారి జాబితా తన వద్ద ఉందన్నారు. ఎమ్మెల్యేలకు కేడర్ మధ్య సమన్వయం లేకుండా పోయిందని తెలిపారు. త్వరలో నియోజకవర్గాల వారికి సమావేశాలు నిర్వహిస్తానని వారికి చెప్పారు. పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకుల గురించి ఆలోచించి వారికి మంచి చేయాలని, అందరినీ కలుపుకుని వెళ్ళకపోతే ఇబ్బందులు పడతారని తెలిపారు. ఇక నియోజకవర్గాల్లో దెబ్బతిన్న రోడ్లను వెంటనే పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు గారిని ఆదేశించారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వచ్చి ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఏప్రిల్ లోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్నారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ సమస్యలు నేకరు పెట్టారు. అధికారులు తమ మాట వినడం లేదని, పోస్టింగ్ల విషయంలో ఇబ్బందులు ఉన్నాయని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. మరికొంత నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని, ఏ చిన్న పని చేయడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. అవకాశాన్ని బట్టి నిధుల గురించి ఆలోచిస్తానని చంద్రబాబు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హామీలు రద్దు, మోసాల పద్దు, బడ్జెట్ పుటల సాక్షిగా బాబు మరోసారి మోసాలు, యువత, పిల్లలు, రైతులకు మళ్లీ దాగా, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధికి 0, మహిళల ఉచిత బస్సు తుస్సు, జాడలేని జాబ్ క్యాలెండర్, ఇప్పటికే ఏడాది ఎగ్గొట్టి అరకొరగా అన్నదాత సుఖీబాబు. ఈ పథకానికి కావాల్సింది 10,717 కోట్లు అయితే బడ్జెట్లో ఇచ్చింది కేవలం 6,300 కోట్లే. 50 ఏళ్లకే పెన్షన్ దేవుడెరుగు. అవ్వాతాతల పెన్షన్ వ్యయంలో ఈ బడ్జెట్లో 5,000 కోట్లకు పైగా కోత, 3,000 కోట్లకు పైగా కోతలతో తల్లికి వందనం. మరోపక్క తొలిసారిగా 1,00,000 కోట్లకు పైగా అప్పులు. ప్రజారుణం 1.03 లక్షల కోట్లు. పన్నేతర బాధుడితో ప్రజల జేబులు ఖాళీ. మద్యం ద్వారా 27,097 కోట్లు. పేదల గృహ నిర్మాణాల కేటాయింపులో భారీ కోత. అభివృద్ధి సంక్షేమం తిరోగమనం అంటూ బాబు షూరిటీ అంటే చరిత్ర చూడని మోసాల గ్యారంటీ అని బడ్జెట్ పుటల సాక్షిగా మరోసారి రుజువయ్యే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలని దాదాపుగా ఎగ్గొడుతూ ఇస్తున్న 1, 2 పథకాలకు కూడా కోతలు, కత్తిరింపులు విధిస్తూ లక్షల మంది లబ్ధిదారులను తగ్గిస్తూ పిల్లల నుంచి అవ్వల దాకా అన్ని వర్గాలు మోసం చేస్తూ సూపర్ 6కి ఎగనామం పెడుతూ సీఎం చంద్రబాబు సర్కార్ శుక్రవారం అసెంబ్లీకి బడ్జెట్ సమర్పించింది. సూపర్ 6 సహా హామీలన్నీ విస్మరించి పిల్లలు, మహిళలు, నిరుద్యోగులు, యువత, రైతన్నలు ఇలా అన్ని వర్గాలను దగా చేసింది. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని హామీ ఇచ్చి ఆ ఊసే లేకుండా చేసే. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో ఏడాదిగా యువత నెలకు 3,000 చొప్పున నష్టపోతోంది. 1.6 కోట్ల మందికి ఆడబిడ్డ నిధి కింద ఏటా 18,000 ఆర్థిక సాయాన్ని మరోసారి ఎగ్గొట్టడంతో మహిళలు ఏడాదికి సుమారు 28,800 కోట్లు కోల్పోతున్నారు. ఇక తల్లికి వందనం అంటూనే బడ్జెట్లో 3,000 కోట్లకు పైగా కోత పెట్టారు. అన్నదాత సుఖీబాబు అమలుకు కావాల్సింది 10,717 కోట్లు అయితే బడ్జెట్లో ఇచ్చింది కేవలం 6,300 కోట్లు. ఈ లెక్కన 22 లక్షల మందికి పైగా రైతులకి 4,417 కోట్ల పెట్టుబడి సాయానికి దూరం కాబోతున్నారు. గతేడాది మొండి చేయి చూపడంతో రైతన్నలు ఇప్పటికే 10,000 కోట్లకు పైగా నష్టపోయారు. ఇప్పటికే దాదాపు 2 లక్షల పెన్షన్లు తగ్గించగా తాజా బడ్జెట్ కేటాయింపులు 5,000 కోట్లకు పైగా కోత విధించడాన్ని బట్టి మరిన్ని పింఛన్లు ఎగరగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పోసానికి 14 రోజులు రిమాండ్ అంటూ రాత్రి 9:30 నుంచి తెల్లవారుజాము వరకు వాదనలు. పోసాన్ తరపున వాదన వినిపించిన మాజీ ఏఏజీ
పొన్నవోలను డిఫెన్స్ వాదనలతో ఏకీభవించిన మ్యాజిస్ట్రేట్ ఎట్టకేలకు 111 BNS సెక్షన్ తొలగింపు, ఇతరత్ర 15కు పైగా అక్రమ కేసులు అందుకే రిమాండ్. రాజంపేట సబ్ జైలుకి తరలింపు, కోర్టు వద్ద ఉత్కంఠ, కడుపు నొప్పి విరేచనాలతో బాధపడుతున్న పోసాని న్యాయవాదులు బెయిల్ పిటిషన్, పోలీసులు కస్టడీ పిటిషన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తెలుగు తమ్ముళ్ల ఘరానా మోసం అంటూ ఉద్యోగాల పేరిట 350 మందిని మోసం చేసిన టీడీపీ నేతలు 6 కోట్ల కుచ్చుటోపి పెట్టిన శ్రీకాకుళానికి చెందిన ధర్మారావు రెడ్డి, మధ్యవర్తిగా వ్యవహరించిన మరో తెలుగు తమ్ముడు దిలీప్. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసానికి బీజం. 2 రాష్ట్రాలను బాధితులు పలు స్టేషన్లోనూ ఫిర్యాదులు చేసిన పట్టించుకొని పోలీసులు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లోని అదే తీరు. సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ప్రయోజనం శూన్యం అంటూ ఒకటి హైలైట్ చేసుకొచ్చారు. శ్రీకాకుళం కేంద్రంగా మొదలై హైదరాబాద్ వరకు టీడీపీ నేతలు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట 350 మందికి టోకరా వేసి సుమారు 6 కోట్లతో పరారైన వైనం బయటపడింది. ఇచ్చాపురానికి 70 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా చీకటి బ్లాక్ పార్వతీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొచ్చెర్ల ధర్మారావు రెడ్డి పోలెండ్లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఏజెంట్గా అవతారం ఎత్తి స్థానిక యువకులకు ఉద్యోగాలు ఎరవేశాడు. దగ్గర బంధువుల్లో నిరుద్యోగులుగా ఉన్న లక్ష్యంగా చేసుకున్నాడు. ఎట్లేలో అదిరిపోయే ఉద్యోగాలను ఆయన ఊరించాడు. ధర్మారావు రెడ్డి తన బంధువులైన ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు కాయి దిలీప్, తేలుకుంచి శ్రీను, బెజ్జి పద్రాతో ప్రచారం ఊదరగొట్టించాడు. ఎట్లేలో ఫ్రూట్స్ కటింగు, ప్యాకింగు, వైను, బీర్ల కంపెనీలు, ప్యాకింగ్ మొదలైన సంస్థలు మంచి ఉద్యోగాలు, కష్టం లేని పని, లక్షల్లో జీతం అంటూ నమ్మించాడు. ఎంత వీలైతే అంతమందికి ఉద్యోగాలు ఉన్నాయని, ఎక్కువ మందిని తీసుకొస్తే ఫీజులో కొంత తగ్గిస్తానంటే ఆశ చూపించారు. టీడీపీ నేతల మాటలు నమ్మి నిరుద్యోగులు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతాల్లో చిన్న పనులు చేసుకుంటారు బంధువులు, స్నేహితులను సంప్రదించారు. వాళ్ళని కూడా ఈ ఉచ్చులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మారావు రెడ్డి, దిలీప్ కలిసి ప్లాన్ వేసినట్టు పక్కాగా స్పష్టమవుతుంది. ఇచ్చాపురం ఎమ్మెల్యేతో అనుబంధం ఏం జరిగినా పార్టీ కాపాడుతుందని తెగింపుతో 2 తెలుగు రాష్ట్రానికి దాదాపు 350 మందిని ఎంపిక చేశారు. ఇచ్చాపురంలో లాడ్జిని తీసుకుని మొదటి విడతలో 2024 ఏడాది జూలై 26న 75 మందిని ఇంటర్వ్యూ చేసి 20,000 అడ్వాన్సు, తర్వాత 1.35 లక్షలు వసూలు చేశారు. ఆగస్టులో హైదరాబాద్లో మరో 175 మందిని ఇంటర్వ్యూ చేసి 1.35 లక్షల చొప్పున తీసుకున్నారు. జనవరిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళ్ళలో 120 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి 50,000 వంతును వసూలు చేశారు. అందరి దగ్గర విద్యార్థులు ధృవపత్రాల జిరాక్సులు, ఫోటోలు తీసుకున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారంలో ఎట్లా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సమాచారం ఇచ్చారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారని చెప్పి ఇచ్చాపురంలో ప్రైవేట్ మెడికల్ ల్యాబ్లో 350 మంది నిరుద్యోగులకి వాళ్ళ సొంత డబ్బుతోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ ఎట్లీ ప్రయాణానికి మొదటి విడతలో 30 మంది పాస్పోర్ట్ చెకింగ్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ధర్మారావు దిలీప్ 2 వారాల క్రితం చెప్పడంతో ఢిల్లీ వెళ్ళిన యువకులకు అసలు విషయం తెలిసింది. వాళ్ళు చెప్పిన అడ్రస్లు, పాస్పోర్ట్ చెకింగ్లు అంతా మోసమని గ్రహించారు. 350 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టిన టీడీపీ నేతలు మీతో పాటు మేము కూడా మోసపోయాం, అందరూ క్షమించాలంటూ వాయిస్ మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశారు. బాధితులంతా లబోదిబోమంటూ రోడ్డును పడ్డారు. ధర్మారావు రెడ్డి బాధితులు ఫిబ్రవరి 15 ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. పరిశీలిస్తామని చెప్పారు తప్ప విచారణకు సాహసించలేదు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి విచారణ ఆపుతున్నట్టు బాధితులు గ్రహించారు. చేసేది లేక విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్కి వచ్చి పట్టించుకోలేదంటే బాధిత నిరుద్యోగులు వాపోతున్నారు. రాజకీయ పలుకుబడితో కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. సీఎం కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశామంటూ టీడీపీ నేతల బాధితులు చెప్తున్నారంటూ. ధర్మారెడ్డి మంచివాడని నమ్మబలికిన దిలీప్ మధ్యవర్తితో అందరం డబ్బు చెల్లించాం, మోసపోయామని చివరి నిమిషంలో తెలిసింది. దిలీప్ నిలదీసినా స్పందించలేదు. ఇచ్చాపురం పోలీసులు పట్టించుకోలేదు. సీఎం ఆఫీస్కి వెళ్ళాం, ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్ళారని చెప్పడంతో సీఎం కార్యాలయంలో మంత్రి లోకేష్ కార్యాలయం ఫిర్యాదు చేశాం. మా ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి ఫిర్యాదు చేస్తే 2 రోజులు పరిష్కరిస్తానని చెప్పారు. వారం దాటిన ఎలాంటి స్పందన లేదు. చాలామంది ఉన్న ఉద్యోగం వదిలి డబ్బులు కట్టాం, రోడ్డును పడ్డాం, డబ్బు తిరిగి చెల్లించాలంటూ వాళ్ళు అడిగారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఈసారి ఎండలు మంటలే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నైరుతి వర్షాలపైన తీవ్ర ప్రభావం, దక్షిణాది రాష్ట్రాలు ఈసారి ఎండలతో మండిపోతాయని భారత వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డిఎస్ పాయ్ తెలిపారు. మార్చి నుంచి మే నెల వరకు సాధారణంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెటెక్స్లో శనివారం వెల్లడించిన మీడియా సమావేశంలో చెప్పారు. మే నెలలో వడగాల తీవ్రత చిత్తూరు, నెల్లూరు జిల్లాల మినహా అన్ని చోట్ల భారీగా ఉంటుందని తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేటి నుంచి ఇంటర్ పరీక్షలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నెల 20 వరకు నిర్వహణ, ఉదయం 9 గంటలకు ప్రారంభం, 1 నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదంటూ ఇంటర్ విద్యా మండలి స్పష్టం చేసింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే రక్షణ రంగంలో భవిష్యత్ లీడర్, భారత్ యువతలో పరిశోధనలపై ఆసక్తి పెరుగుతోంది. సాక్షితో డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి. రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్ మరో 10 ఏళ్లలో ప్రపంచంలో నెంబర్ 1గా నిలుస్తుందని, ఈ రంగంలో భవిష్యత్ లీడర్గా ఎదుగుతుందని డిఆర్డీఓ మాజీ చైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి సతీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. యువత విద్యార్థులను శాస్త్ర సాంకేతిక పరిశోధన వైపు మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం నేపథ్యంలో శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో విజ్ఞాన్ వైభవ్ 2025 కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ సతీష్ రెడ్డి ఈ విషయాలు మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి పండంటి ప్రగతికి 10 సూత్రాలు, స్వర్ణాంధ్ర 2047 దిశగా తొలి అడుగు, దాని మేరకే బడ్జెట్లో కేటాయింపులు, రాష్ట్ర పునర్నిర్మాణం, ఆర్థిక వృద్ధి లక్ష్యం 3.22 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్, అభివృద్ధి సంక్షేమం మధ్య సమతుల్యం,
మూలధన వ్యయానికి రెట్టింపు నిధులు, సాగు వృద్ధికి 29,000 కోట్లు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, మౌలిక సదుపాయాలకు పెద్దపేట, తల్లికి వందనం కోసం 9,400 కోట్లు, అన్నదాత సుఖీభావ కేటాయింపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నెలాఖరులోగా పదవుల భర్తీ అంటూ ఆలయ కమిటీలు, ఏఎంసీల్లో నియామకాలు, చంద్రబాబు పక్కన తిరిగే వారిని కాదు పనిచేసే వాళ్ళని సిఫార్సు చేయండి, కేడర్తో అంతరం పెరుగుతోంది, కార్యకర్తలను కాపాడుకోవాలి, 5 ఏళ్ళు ఎన్ని హింసలు పెట్టినా ప్రాణాలు తీసిన పార్టీతోనే ఉన్నారు, మహానాడు కల్లా పార్టీ కమిటీలు సమస్యలుంటే అంతర్గతంగా చర్చించాలి, వీధిని పడకూడదు, బడ్జెట్ని జనంలోకి తీసుకెళ్లాలి, వివేక హత్య రాజకీయాల కేస్ స్టడీ, క్రిమినల్స్తో అప్రమత్తంగా ఉండాలి, ఎమ్మెల్యేలతో ముఖాముఖి అంటూ సీఎం స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే అది సజ్జల స్క్రిప్ట్ అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరి మంచులో 22 ప్రాణాలు ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అయితే వెలుగొండపై జగన్ నాటకం అంటూ ప్రాజెక్టు పూర్తయిందంటూ జాతికి అంకితం చేసిన గనుడు ఇప్పుడు బడ్జెట్లో తక్కువ నిధులు ఇచ్చారని యాగి ఆయన జమానాలో 2023-24లో కేటాయించింది 26 కోట్లే, తాజా బడ్జెట్లో 309 కోట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.